హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు ADMSలో EVA అనే మోడల్ అయితే వచ్చిందనమాట. కొత్తగా ఈ మోడల్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. బైక్ అయితే ప్రీమియం బైక్ అనమాట. మీకు చూస్తే తెలుస్తుంది, చాలా బాగుంటుంది బైక్. నేను బైక్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, దీని కెపాసిటీ ఏమి, స్పెసిఫికేషన్స్ ఏమి, అలాగే ఎంత స్పీడ్ వెళ్తుంది, దీని ఫైనాన్స్ ఆప్షన్ ఏమి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం, కాస్ట్ వివరాలతో సహా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దండి, చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. మీకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అలాగే మీకు వీడియోలో స్క్రోల్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చూసి తెలుసుకోవచ్చు అనమాట. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రంట్ వచ్చి మనకి డిఆర్ఎల్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి లైట్ ఎలా ఉందనేది, ఎక్కువ విజిబిలిటీ కూడా ఇది బాగుందన్నమాట మనకి. అలాగే సైడ్లో మనకి ఇండికేషన్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సెంటర్లో మనకి ఒక టైప్ ఆఫ్ ఈ ఎల్ఈడి టైప్ చూడడానికి కొద్దిగా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి దీంట్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది బాడీ అండి. బాడీ అయితే చాలా హెవీగా ఉందన్నమాట. మనం పట్టుకున్నప్పుడు ఆ ప్రీమియం లుక్, అలాగే ఇది ఒక మ్యాట్ ఫినిష్లో అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసేటప్పుడు కూడా మనకి ఆ ఫీల్ అనేది మనకు బండి పట్టుకునేటప్పుడే మనకు తెలుస్తుంది, అంత బాగుందన్నమాట. మీరు వచ్చి షోరూంలో వచ్చి చూడండి ఎలా ఉండాలి అనేది. చాలా అంటే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ ఇది కూడా చూడండి, చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది. టైర్స్, ప్రత్యేకంగా టైర్స్ చెప్పుకోవాలి. 13 ఇంచెస్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. మనకు యమహాలో వచ్చినట్టు, సుజుకీలో వచ్చినట్టు మనకు టైర్స్ అయితే రావడం జరిగింది. పెద్ద బండ్లకు ఇచ్చే మా టైర్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే ఇది వచ్చి హైడ్రాలిక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది అనమాట. ఇది మనకి సస్పెన్షన్, అలాగే మనకు డిస్క్ కూడా వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో మనకు ముందుగా డిస్ప్లే చూద్దాం ఎలా ఉందనేది. మనం డిస్ప్లే చూడండి, మనకు మామూలుగా ఈ రేంజ్లో ఈ టైప్లో చాలా బైక్స్కి అయితే వస్తాయన్నమాట డిస్ప్లే. కానీ ఇది వచ్చి ఇంకా విజిబిలిటీ కొంచెం బాగా ఎక్కువగా ఉంది. యాక్చువల్గా బ్లాక్ కలర్లో వచ్చి లైటింగ్ వచ్చినట్టు ఉంటుంది, ఓ మాదిరిగా ఉంటుంది అనమాట. కానీ ఇది మాత్రం బాగుంది. ఇక్కడ మనకు గేర్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఇక్కడ వచ్చి మనకు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అనేది అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇది మనకు థర్డ్ గేర్లో ఉన్నట్టు, మనకు ఫస్ట్ గేర్లో ఉన్నట్టు, అట్లా మనకు గేర్ సిస్టమ్ ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అలాగే ఇది వచ్చి మనకు పార్కింగ్ మోడ్లో ఉంది. పార్కింగ్ మోడ్ మనకి ఇక్కడ మనం ఇది ఆన్ చేసుకున్నామంటే రెడీ అనే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు స్పీడ్ అనమాట. మీకు కావాలంటే స్పీడ్ వచ్చి మనకు 80 కిలోమీటర్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూడండి ఎంత వస్తుంది అనేది. ఇది ఫస్ట్ గేర్ అనమాట. అలాగే సెకండ్ గేర్లో చూడండి, సెకండ్ గేర్లో 63 వస్తుంది, ఫస్ట్ గేర్లో 41 వస్తుంది. అలాగే మనకు థర్డ్ గేర్లో చూడండి 80 అయితే వస్తుంది అనమాట. మీరు వీల్ స్పీడ్ చూడండి ఎలా ఉందనేది. ఒకసారి వీల్ స్పీడ్ అయితే ఇట్లుంటుంది అనమాట. చాలా అంటే చాలా స్పీడ్గా బండి అయితే పోవడం అయితే జరుగుతుంది. మనకి 60, 70, ఒకవేళ మనకి ఇక్కడ 80 చూపిస్తున్నా, మనిషి కూర్చుంటే మినిమం 76, 77 అయితే ఖచ్చితంగా పోతుంది స్పీడ్ అయితే. ఇది మైలేజ్ వచ్చి మనకు 120 మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. 120 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. బ్యాటరీ కూడా ఇది ఎక్కువ కెపాసిటీ అనమాట, 72 వాట్స్. అలాగే 72 వాట్స్, 46 ఎంత ఫ్రెండ్స్. ఈ బండి ఫైనాన్స్ గురించి తెలుసుకుందాం. బజాజ్ ఫైనాన్స్ అయితే ఉంది. అలాగే కంపెనీది ఈజెడ్ ఫైనాన్స్ అనే ఒకటి ఉందన్నమాట, దాంట్లో కూడా మనం తీసుకోవచ్చు. సివిల్ స్కోర్ బాగుండిందంటే మీకు దీంట్లో డౌన్ పేమెంట్ ఏం లేకుండా కూడా తీసుకోవచ్చు అండి. మనకి హైలీ సివిల్ స్కోర్ ఉండాలి. అంతేకాకుండా అన్ని రకాల స్కీమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అన్ని మీకు వర్క్ అయితే చేస్తాయి. మీరు రండి షోరూమ్కి వచ్చి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. కింద కూడా 72 వాట్స్, 48. దీంట్లో మనకు బ్యాటరీ కెపాసిటీ వచ్చి 72 వాట్స్, 48 బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. హెవీ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. అందువల్ల మనకు 120 మైలేజ్ అయితే వస్తుంది అనమాట. మనం ఇక్కడ మోడ్స్ అయితే చూసుకున్నాం ఎలా ఉన్నాయనేది. ఇది వచ్చి పార్కింగ్ మోడ్ అండి. ఇది మనకు మామూలు లైట్, ఇది వచ్చి స్పీడ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది 3 ఒకటి అనమాట. అలాగే ఇది వచ్చి మనకు ఇంకా లైట్స్ పైన డిమ్ అండ్ డిప్ లైట్స్. ఇది వచ్చి మనకి హార్న్ అయితే వస్తుంది అనమాట. హార్న్ కూడా చాలా లౌడ్గా అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చి ఇది పార్కింగ్ మోడే కదా, పార్కింగ్ మోడ్ ఇది. అలాగే ఇది వచ్చి మనకు రివర్స్ మోడ్ అనమాట. రివర్స్ మోడ్లో కూడా మనకు ఒక 5 కిలోమీటర్ స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. మనం ఆరాంగా వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చి మనకి USB ఉంది చూడండి, కావాలంటే USB అయితే ఇక్కడ ఉంటుంది. మనకు కీస్ మనం ముందు మెయిన్ చూడాల్సింది ఇది చూడండి ఎలా ఉందనేది. లైటింగ్ సిస్టమ్ అంతా వచ్చిందనమాట. అలాగే మనకి దీని కీస్ వచ్చా చూడండి ఎలా ఉందని. కీస్ అయితే మనకి మామూలుగా వెరైటీగా అయితే వచ్చిందనమాట కీస్ చూడండి. అలాగే ఇది మొత్తం రిమోట్ కంట్రోల్ అనమాట. రిమోట్తో మనకు థెఫ్ట్ అలారము అలాంటివి కూడా దీంట్లో రావడం అయితే జరుగుతుంది. ఇక్కడనే మనకు లాక్ ఓపెన్ చేసుకోవడం, లాక్ ఆన్ చేసుకోవడం, కీలెస్ ఎంట్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. కీస్ అయితే మనకి ఇట్లా పెట్టుకోవడానికి అయితే వస్తుంది చూడండి. ఇంకా కావాలంటే ఇక్కడ మనకు ఒక చిన్న స్టోరేజ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది.
చూసారు కదా, మొబైల్స్ కానీ అట్లా పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఇంకొక రిమోట్ కూడా వీళ్ళు అడిషనల్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఇది ఇక్కడ ఏదైనా మొబైల్స్ కానీ అలాంటివి చిన్న చిన్న వస్తువులు ఏదైనా కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మనకు ముందర స్పేస్ చూడండి ఎలా వచ్చిందనేది. స్పేస్ అయితే చాలా బాగుందన్నమాట. బాగా ఒక రైస్ మూట కానీ లేకపోతే మనకి గ్యాస్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకి ఇది వచ్చి ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. ఛార్జర్ చూడండి ఎలా ఉందనేది. ఇది ఛార్జింగ్ డెక్ అనమాట. మనకి దీంట్లో అన్ని మనకు స్టేటస్ అంతా మనకు వచ్చి ఆటో కట్ ఆఫ్ అవన్నీ అయితే వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ వాట్స్ కూడా ఇక్కడ రాస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఎయిర్ పోవడానికి వెంటిలేషన్ అయితే ఇచ్చారనమాట. ఇలాగ అన్ని దీంట్లో స్పెసిఫిక్గా ఉందన్నమాట. చూడండి ఇదే ఛార్జరు. ఇంకా మనం డిక్కీ ఓపెన్ చేసి డిక్కీ చూద్దాం. ఇక్కడ డిక్కీకి అయితే ఇక్కడే ఉంది చూడండి. మనకి చూసారు కదా సౌండ్ అయితే ఎలా ఉందనేది. టెస్ట్ అనమాట ఇది. ఒకవేళ మనం ఆన్ చేసి మనం వెళ్ళిపోయి వేరే ఎవరైనా తగిలినారంటే అప్పటికప్పుడే వాడే భయపడి వెళ్ళిపోతాడు అనమాట. అంత బాగుంటుంది. సో మనం ఇదే బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాం. చూడండి ప్లీజ్. మనకి ఇక్కడైతే చిన్న స్పేస్ అయితే రావడం జరిగింది. ఏదైనా మొబైల్స్ కానీ అలాంటివి ఏదైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి అయితే స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎంసీబీ అయితే రావడం జరుగుతుంది. ఇంక ఇక్కడ మనకు బ్యాటరీ చూడండి బ్యాటరీ ఎంత ఉన్నదనేది. చాలా పెద్ద బ్యాటరీ అనమాట. అందులో ఇది వచ్చి మనకు వచ్చి చూడండి 72 వాట్స్ 40 AH బ్యాటరీ అయితే వస్తుంది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ ఇచ్చారు వీళ్ళు. మనకు 120 కిలోమీటర్స్ మైలేజ్ కాబట్టి ఛార్జింగ్ పెట్టాల్సినంత అది కేసు పెట్టుకోవాల్సినంత అవసరం అయితే ఉండదు. దీని లోపల మనం ఏదైనా సామాన్లు కావాలంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. మినిమం సామాన్లు అయితే దీంట్లో పడతాయి ఒక రకంగా సామాన్లు. ఎందుకంటే చాలా లోతుంది ఇది, మనకి లోపల వరకు ఉందన్నమాట. కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ చిన్న స్పేస్ అయితే రావడం జరిగింది. డిక్కీ పరంగా మనకు కొద్దిగా స్పేస్ అయితే తగ్గినట్టే ఉంది కానీ అయినా కూడా ఓకే. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసిన స్పేస్ అయితే ముందర ఇక్కడ స్పేస్ ఇవ్వడం చేత బాగా జరిగింది అనమాట. ఇంకా మనకు ఇది చూడండి ఎలా ఉందనేది. మనకి ఇక్కడ చూసారా ఇది కూడా సెన్సార్ అయితే వస్తుంది అనమాట. ఇది ఆన్ చేస్తే ఇది ఉంటే కనుక మనకి ఇక్కడ బండి అయితే రన్ కాదు. ఇది కూడా చూడండి ఎలా ఉందనేది. చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. మనకి ఇది కొద్దిగా డిజైన్ కూడా చూడండి సైడ్ చూసారు కదా. సో మనకు సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ చిన్నగా అట్లా అంటే చాలు వచ్చేస్తుంది అనమాట. మనకి ఇది కూడా కొద్దిగా బాగానే అయితే ఉందని. మనకి ఇక్కడ వచ్చి కింద హబ్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మోటార్ పవర్ వచ్చి మనకి 2500 వాట్స్ మోటార్ పవర్ వస్తుంది. అలాగే పీక్ పవర్ వచ్చి మనకి 5000 వాట్స్ పీక్ పవర్ అయితే వస్తుంది అనమాట. వీల్స్ బ్యాక్ సైడ్ కూడా మనకి 13 ఇంచెస్ టైర్స్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లోనే హబ్ మోటార్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ లైట్ కూడా చూడండి ఎలా ఉందనేది. లైట్ కూడా చాలా విజిబిలిటీగా చాలా బాగుందన్నమాట. మనకి టోటల్ గా బాడీ కూడా చూడండి హెవీగా అయితే ఉందన్నమాట. సైడ్ కూడా మనకి ఇక్కడ కూడా మనకి డిస్క్ అయితే రావడం జరిగింది. చూడండి ఇక్కడ డిస్క్ ఆయిల్ వేసుకోవడానికి కావాల్సిన ఇది అయితే ఉందన్నమాట. డిస్క్ కూడా చూసారా ఈ షైనింగ్ అయితే. ఇది బ్రేక్ సిస్టమ్ అన్ని దీంట్లో పర్ఫెక్ట్ గా అయితే ఉంది. బాడీ దీని పరంగా మొత్తం చూస్తే మనకి చాలా బాగుంటుంది. బండి కూడా మనకు కొత్తగా అయితే లాంచ్ అయింది. మనం వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసి మీరు కావాలంటే బైక్ని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బండి గురించి అయితే ఇంకే మొత్తం నేనైతే ఉండే విషయం అన్నీ చెప్పేశాను. చాలా బాగుంది, ప్రీమియం లుక్గా ఉంది. మనకు యాక్చువల్గా మనం వచ్చి ఇక్కడ చూస్తే కానీ మీకు తెలియదు. ఒకవేళ నేను ఎందుకంటే వీడియోలో మీకు ఎక్కువ దీని గురించి పొగిడి చెప్పినట్టు అనిపిస్తుంది. మీరు వచ్చి చూడండి ఎలా ఉందనేది. వచ్చి చూసి టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా మీరు. ఒక్క రవ్వ మనము టచ్ చేసినా వేరే ఒకవేళ మనం కాకుండా వేరే ఎవరైనా వచ్చి మన బండిని తీసుకోవాలంటే కూడా సాధ్యమైతే కాదనమాట. చాలా అంటే చాలా బాగుంది. బండి గురించి అయితే నేను పూర్తిగా మీకు విశేషాలన్నీ చెప్పేశాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే బండి అయితే చాలా బాగుంది. మీరు రండి, షోరూమ్కి వచ్చి మీరు విజిట్ చేసి మీకు కావాల్సిన బండిని చూసి సెలెక్ట్ చేసుకోండి. చాలా బైక్స్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వీళ్ళ దగ్గర. అట్లాగే మీరు దీన్ని చూసానికి వచ్చి వేరే కావాలన్నా కొనుక్కోవచ్చు, వచ్చి చూసి అన్ని తీసుకోవచ్చండి. దీని కాస్ట్ అయితే మనము మీకు ఇంతవరకు వీడియోలో కాస్ట్ చెప్పలేదు. దీని కాస్ట్ అయితే 1,75,000 అయితే అవుతుందన్నమాట. నెగోషియబుల్ ఉంటుంది. వచ్చి మీరు మాట్లాడి కావాలంటే మీకు ఏదైనా తగ్గించిన డిస్కౌంట్ కూడా ఇస్తారు. మన ఛానల్ పేరు చెప్పండి, టెక్నికల్ శ్రీను అని. దాంట్లో మీకు డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్. ఓకే.